బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఫిరాయింపుపై ఫిర్యాదు చేసి ఎంత కాలమైందని, ఇంకా ఎంత టైం పడుతుందని అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించింది ధర్మాసనం. ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దని సూచించింది ధర్మాసనం. బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు బీఆర్ఎస్ తరపు లాయర్. అయినా స్పీకర్ చర్యలు తీసుకోలేదని చెప్పారు. 4 వారాల్లో విచారణ స్కెడ్యూల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఇవ్వలేదని తెలిపారు. రీజనబుల్ టైంలో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. స్పందించిన జస్టిస్ గవాయ్ రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించారు. ఇక స్పీకర్ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్కి స్పీకర్ను ఆదేశించే అధికారం ఉందా అని వాదించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశానికి సంబంధించి ధర్మాసనం ఏం చెప్తోంది, ఏంటి వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు విచారణ ప్రజెంట్ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జిల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ కొనసాగిస్తుంది. గతంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తెలియజేశారు. 4 వారాల్లోగా ఇటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయాలని స్పీకర్ను ఆదేశించినప్పటికీ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రజెంట్ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. గత విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ ఆదేశాలు జారీ చేశారు కౌంటర్ దాఖలు చేయాలంటూ. వారితో పాటు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు కూడా వారు ఆదేశాలు జారీ చేశారు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా. అంటే ఈ నెల 22 వరకు సమయం కేటాయించిన నేపథ్యంలో 22వ తేదీ వరకు కేవలం 2 మాత్రమే అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో బండ్ల కృష్ణకుమార్, అలాగే మరోవైపు మహిపాల్ రెడ్డి మాత్రమే అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేస్తారు. అఫిడవిట్లో నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్నాను, నేను పార్టీ మారలేదు, కేవలం సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదంటూ కూడా ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు ఇటు అసెంబ్లీ కార్యదర్శి కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో కూడా కీలక అంశాలను మెన్షన్ చేశారు. అంటే స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టులకు ఉండదు, స్పీకర్ సమయం తీసుకుంటారంటూ కూడా దీనికి సంబంధించి కొంత కీలక వ్యాఖ్యలు కూడా దీంట్లో ఏదైతే ఈ అఫిడవిట్ దాఖలు చేశారు అఫిడవిట్లో పేర్కొన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గత కొంతకాలంగా వాదనలు ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు కొంతమంది ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎంత సమయం కావాలి అనేది కూడా వారు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారెవరు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. మరికొంత సమయం కోరిన నేపథ్యంలో ఇంకా ఎంత సమయం కావాలి, రీజనబుల్ టైం అంటూ కూడా వారు కోరిన నేపథ్యంలో ఇంకా రీజనబుల్ టైం అంటే ఇంకెంత సమయం కావాలంటూ కూడా సుప్రీం ధర్మాసనంలోని జస్టిస్ గవాయ్, ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. దానితో పాటు ఆలస్యం చేసే ఎత్తుగడలను అనుసరించొద్దంటూ కూడా గవాయ్ హెచ్చరించారు. ఇటు అసెంబ్లీ కార్యదర్శిని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఇటు ప్రభుత్వం తరపున అలాగే అసెంబ్లీ కార్యదర్శి తరపున కూడా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం ఇటు అసెంబ్లీ స్పీకర్ కానీ కార్యదర్శి ఇద్దరి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఏదైతే బీఆర్ఎస్ తరపున ఆర్ఎం సుందరం వాదనలు వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దాన నాగేందర్ గురించి ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఎంపీ టికెట్ మీద పోటీ చేశారు. పోటీ చేసిన ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. ఆయనపై నోటీసులు ఎందుకు స్పందించలేదు, ఇచ్చిన నోటీసులకు ఎందుకు స్పందించలేదు, ఫిర్యాదుపై ఎందుకు లేటుగా స్పందించారనే అంశాలపై కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఆర్ఎం సుందరం వాదనలు వినిపించారు. 8 నెలలు గడుస్తున్నా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం దృష్టికి
ఆర్ఎం సుందరం బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించారు. అయితే ప్రజెంట్ ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చిన తర్వాత కూడా స్పీకర్ ఫిర్యాదు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారనేది కూడా ప్రధాని చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టు జోక్యంతోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారనేది కూడా ఆర్ఎం సుందరం సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పెడచెవిన పెట్టారు. ఇటు సుప్రీంకోర్టుకు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారంటూ కూడా ఆర్ఎం సుందరం బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించారు. మరోవైపు స్పీకర్ను నిర్దేశించే అధికారం కోర్టులకు ఉందా అంటూ కూడా స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఇద్దరి వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. ఇక ఫైనల్గా సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఇక ప్రతివాదులు మరికొంతమంది కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది కాబట్టి వారికి మరికొంత సమయం కావాలని వారు కోరిన నేపథ్యంలో మరి ఈ కేసును మన తదుపరి ఏదైనా డేట్ అని కేటాయిస్తారా, ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.